నియత్ అంటే నియతే, రూల్ అంటే రూలే, డ్యూటీ అంటే డ్యూటీయే. ఎవ్వలైనా సరే తగ్గేదే లేదు. రూల్ పాటించుడే. రేవంత్ సార్ చెప్పినట్టు చట్టం తన పని తాను చేసుకుంటా పోవుడే. అడుగు వెనకకు ఏసేదే లేదు. అవు నోటీసులు పంపుడే, వసూలు చేసుడే, తగ్గేదేలే అని అంటున్నారు సర్కార్ ఆఫీసర్లు. ఏకంగా సర్కారు బడికే. మొత్తం వార్త ఈడని చెప్తే ఎట్లా? గీ వీడియో చూడుర్రి. షెయి పార్టీ ఏలువడిలా సర్కారు ఆఫీసర్లు నోటీసులు పంపుట్లా నెంబర్ ఏక్ పని చేస్తున్నారు అనుకో రాదురి. రూల్ అంటే రూలే, ఎవ్వలకైనా రూలే అనే రూల్ ని పక్కాగా పాటిస్తున్నారు. ఏంది నమ్ముతలేరా? అట్లా నమ్మరనే గీ వార్త పట్టుకొచ్చినాం. ఇగో ఈడ కనపడుతున్నది హయత్ నగర్ గవర్నమెంట్ హై స్కూల్ బిల్డింగు. వందల మంది పిల్లగాండ్లు ఈ బల్లె చదువుకుంటున్నారు. ఇప్పుడు గీ బడి వార్తలకు ఎందుకు ఎక్కిందంటే గీ దానికి జిహెచ్ఎంసి ఆఫీసర్లు ట్యాక్స్ కట్టమని నోటీసులు పంపిర్రు. ఈ బడి బంగ్లా మీద మొత్తం 1,77,00,000 ఆస్తి పన్ను బకాయి ఉందట. పోయిన ఏడాది ఈ ఏడాది మొత్తానికి మిత్తి కలిపి 1,77,00,000 చిల్లర అయినాయంట. అగో గిదేం గమ్మతి ముచ్చట. సర్కారు బడికి ఆస్తి పన్నులు వసూలు చేసుడేంది, నోటీసులు పంపుడేంది అని ఈ స్కూల్లో పనిచేసే టీచర్లు సార్లందరూ పర్షాన్ అయ్యారట. వాళ్ళేంది గీ ముచ్చట తెలిసినాక ఎవ్వలైనా పర్షాన్ కావాల్సిందే. అట్లుంటది మరి షెయి పార్టీ సర్కారు పనితీరు. సర్కారు బడులకు, దావకాన్లకు, నీళ్ల ట్యాంకులకు, సర్కారు ఆఫీసులకు ఇట్లనే నోటీసులు పంపిర్రు. అన్నట్టు గాంధీ దావకానా, ఉస్మానియా దావకానా, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీ, సిటీ కాలేజీ, కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులకు సుతం ఆస్తి పన్ను ట్యాక్సులు పంపుర్రి సారు. మీరు తగ్గనే తగ్గకుర్రి. ఇంకా జరంత స్ట్రిక్ట్ గా ఉండి చక్కగా ముఖ్యమంత్రి ఆఫీసుకు సుతం ఆస్తి పన్ను కట్టమని నోటీసులు పంపుర్రి. రూల్ అంటే రూలే అని కాదట్టం ఆడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు.